తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైల్ బాధ్యతలు వచ్చాయి. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంది. 13,000 కోట్ల రూపాయల అప్పును టేక్ ఓవర్ చేయనుంది ప్రభుత్వం. ఎల్ఎన్టీకి 2,100 కోట్లు తెలంగాణ సర్కార్ చెల్లించనుంది. సీఎం రేవంత్ ఎల్ఎన్టీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. రైట్, మొత్తానికి ఎల్ఎన్టీ నుంచి అటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా బాధ్యతలు అని ఆలోచిస్తున్న టైంలో మీమాంస కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమే మెట్రో రైల్ నిర్వహణని మొత్తాన్ని కూడా తీసుకుంటాకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సునీల్, హైదరాబాద్ మెట్రోకు సంబంధించినటువంటి అప్పులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో చాలా కాలంగా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తే ఎల్ఎన్టీ మెట్రో తమకు ఇబ్బందిగా మారిందని చాలా కాలం నుంచి ఎల్ఎన్టీ అధికారులు చెప్తున్నారు. చాలా డబ్బులు అప్పులు చేశాము, దాని వడ్డీలు, అదేవిధంగా నిర్వహణ భారం కూడా తమ పైన పడిందని పలు సందర్భాల్లో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. సాఫ్ట్ లోన్ కావాలంటూ కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఇటు నుంచి వెళ్ళిపోదామా అనేది చూస్తున్నటువంటి మెట్రో అధికారులకు ఫేజ్ 2 అనేది ఎల్ఎన్టీ మెట్రో అధికారులకు ఇప్పుడు ఫేజ్ 2 అనేది ఒక కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. ఫేజ్ 2 తో ఏ విధంగా షేర్ చేసుకుంటారు? ఫేజ్ 2 ప్రభుత్వం భాగస్వామ్యంలో రావాలి కాబట్టి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి డిపిఆర్ సమర్పించింది. దాంతో ఇప్పటికే ఫేజ్ 1 లో ఉండేటువంటి ఎల్ఎన్టీ సంస్థతో ఏ విధంగా దానిని షేర్ చేసుకుంటుంది అనేటువంటి అంశాల పైన వివరణ ఇవ్వాలని అడగడం, అదే విధంగా ఎల్ఎన్టీ మెట్రోను ఫేజ్ 2 లో కూడా భాగస్వామ్యం కావాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి నేపథ్యంలో అప్పుడే ఎల్ఎన్టీ సంస్థ చాలా క్లియర్ గా చెప్పింది, తాము ఇందులో భాగస్వామ్యం కాలేము, భవిష్యత్తులో ఈ ప్రయాణ ప్రాజెక్టులకు సంబంధించి అంటే రవాణా ఆధారిత ప్రాజెక్టుల పైన మేము ముందుకు వెళ్ళము అని కూడా చెప్పినట్లుగా ఎల్ఎన్టీకి ఎండికి సంబంధించిన సిఎండి సుబ్రహ్మణ్యన్ ఈ మీటింగ్ లో ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర అధికారులకు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ 2 ఏదైతే ఉందో, ఫేజ్ 2 ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి అని అంటే రెండు కూడా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాయి. కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఎస్ అదేవిధంగా మెట్రో ఉన్నతాధికారులతో పాటు ఎంఏయుడి ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ఈ మెట్రో రైల్ ఎల్ఎన్టీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకోసం ఈ సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. దాదాపు 13,000 కోట్ల అప్పుతో పాటు ఎల్ఎన్టీకి షేర్ కు సంబంధించినటువంటి దాదాపు 2,000 కోట్లకు పైగా ఉండేటువంటి ఆ డబ్బులను చెల్లించడం ద్వారా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ ను టేక్ ఓవర్ చేయాలని డిసైడ్ చేసింది. త్వరలో దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలన్నీ కూడా క్లియర్ చేసేందుకోసం మరొకసారి ఎల్ఎన్టీ అధికారులు అదేవిధంగా ఇటు ఎంఏయుడికి అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ కు సంబంధించినటువంటి అధికారులు సంయుక్తంగా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని అంశాలకు సంబంధించి ఇందులో ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 269 ఎకరాల భూములను హైదరాబాద్ నగరంలో ప్రైమ్ ఏరియాల్లో, ప్రైమ్ లొకేషన్లలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిపోస్ నిర్మించడం కోసం, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో మాల్స్ నిర్మించి దాని ద్వారా ఆదాయం రాబట్టుకోవడం. మనం చూస్తే సునీల్, హైదరాబాద్ మెట్రో రైల్ కు సంబంధించి 2 మార్గాలు ఉన్నాయి ఇందులో. అంటే కేవలం టికెట్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం మాత్రమే కాకుండా ఇందులో టికెట్ ద్వారా 50% ఆదాయం రాబట్టుకోవడంతో పాటు ప్రైమ్ లొకేషన్ లో భూములు కేటాయించారు కాబట్టి ఆ భూములలో రియల్ ఎస్టేట్ నిర్మాణం అంటే షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇతర నిర్మాణాలు చేసి వాటిని లీజ్ కి ఇవ్వడం ద్వారా 45%, అదేవిధంగా ఒక 5% వాణిజ్య ప్రకటనలు మెట్రో ట్రైన్ లో కానీ అదేవిధంగా మెట్రో స్టేషన్లలో వేసుకోవడం ద్వారా ఆదాయం రాబట్టుకోవాలి. కానీ మెట్రోకు ఆదాయం పెరగట్లేదు, కేవలం టికెటింగ్ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుంది. ఇప్పుడు 4.5 నుంచి 5 లక్షల మధ్యలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చేదంతా కూడా కేవలం మెయింటెనెన్స్ కు మాత్రమే సరిపోతుంది, అది కూడా సరిపోయినటువంటి పరిస్థితి. దాంతో తమపై 600-700 కోట్ల భారం ప్రతి ఏటా పడుతుందని మెట్రోకు సంబంధించినటువంటి అధికార వర్గాలు. ఓకే రాముడు, థ్యాంక్ యూ.